హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ అండ్ గవర్నమెంట్ డాక్టర్ వసంత్ కుమార్ గారు. నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. చైనాలో ఏదైతే మనకి ఇట్లా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చిందో కరోనా లాగా నెక్స్ట్ ఇంకేమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే యూజువల్గా ఈ పాండమిక్ ని మనం ఏమనుకున్నామంటే బయోవార్ అని కూడా ఒక రకంగా అందరూ అనుకున్నాము. బట్ ఇప్పటివరకు ఎవిడెన్సెస్ అయితే లేవు, బట్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. సో నెక్స్ట్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తామా మళ్ళీ ఓవరాల్ వరల్డ్? చైనా నుంచి మనకు లాస్ట్ డిసెంబర్ లో ఇది మనం చూస్తున్నామంటే 2019 అందుకే COVID-19 అని పేరు పెట్టారు. సో హెచ్ఎంపివి అనేది ఇప్పుడు ఒక వైరస్ నడుస్తుంది. అది నార్త్ ఆఫ్ చైనాలో, బట్ అదర్ కంట్రీస్ చుట్టుపక్కల ఉన్న తైవాన్, అక్కడ ఉన్న తైవాన్ కానీ మిగతా కంట్రీస్ కూడా దే ఆర్ ఫోకసింగ్. చైనా అంటే పాండమిక్ ఇప్పుడు ఏదైతే మీరు పదం యూజ్ చేశారు ఏదైతే ఉందో మ్యాన్ మేడా లేకుంటే న్యాచురల్ గా వచ్చిందా? కోవిడ్ అనేది మ్యాన్ మేడ్ కా అని చెప్పొచ్చు. దిస్ వాస్ వెరీ క్లియర్. ఎస్, సింపుల్. ఒక్కటి ఆలోచించండి మీరు. కోవిడ్ అనే పదాన్ని మనం తీసుకున్నప్పుడు ఆల్ఫా డెల్టా లంగ్స్ ని ఇన్ఫెక్ట్ చేశాయి అండ్ క్లాట్స్ ఫామ్ చేశాయి. ఎక్కడ చచ్చిపోయింది ఆల్ఫా డెల్టా? ఒక 2 సంవత్సరాల తర్వాత మ్యూటేషన్ అని అంటున్నారు. లీనియేజ్ అంటే 2 లీనియేజెస్ చూపించారు. సేమ్ సైంటిస్ట్. నేను ఆ సైంటిస్ట్ గురించి కూడా చెప్తాను మీకు. లీనియేజ్ ఇదొక దారి, ఇదొక దారి. బట్ ఈ ఆల్ఫా డెల్టా అనేది ఒక దారి ఉంటే ఒమైక్రాన్ ఒక దారి. బట్ ఈ ఆల్ఫా లీనియేజ్ ఏదైతే ఉందో, డెల్టా లీనియేజ్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా ఇంకా రాలేదు. ఓన్లీ ఒమైక్రాన్ లో వచ్చింది. ఒమైక్రాన్ తో కంటిన్యూ చేస్తారు, ఆపేశారు అంటున్నారు. యు ఆర్ నాట్ సేయింగ్ ద సేమ్ టైప్ ఆఫ్ ఆల్ఫా డెల్టా వేవ్ లాగా లేదు, ఒమైక్రాన్ లాగా వచ్చింది. ఎటుపోయింది అది? పోదు కదమ్మా. ఇప్పుడు డెంగ్యూలో ఉంది, 4 స్ట్రెయిన్స్ ఉన్నాయి. ఆ 4 స్ట్రెయిన్స్ లో ఏదో ఒక స్ట్రెయిన్ వస్తూనే ఉంటుంది సంవత్సరం. సో ఏంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ బికాస్ ఆఫ్ ద నేచర్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ వైరస్ ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉంటుంది దాని మార్ఫాలజీ, కాబట్టి దట్ ఈస్ సో డేంజరస్ అండ్ బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ అంటారు. వాస్తవానికి ఏదైతే ఉందో ఈ వైరస్ ని బాగా క్లుప్తంగా నీట్ గా ఇప్పుడు ఈ సీక్వెన్షియల్ స్టడీ అంటాం. ఒకే ఒక శాస్త్రవేత్త, చైనా శాస్త్రవేత్త, ఆయన పేరు చెప్పాలనుకోవట్లేదు, ఆయనని ZHAU ఆయన పేరు. ఆ సైంటిస్ట్ ఈ సీక్వెన్స్ అనేది ఎప్పుడు ఆయన్ని రిలీజ్ చేస్తుంటాడు కొన్ని వైరస్ కి, చాలా మటు వైరస్. ఈ సీక్వెన్స్, కరోనా సీక్వెన్స్ ని కూడా ఆయనని పెట్టాడు, డొమైన్ లో పెట్టాడు, పబ్లిక్ డొమైన్ లో పెట్టాడు, ప్రపంచానికి ఇచ్చాడు. అతని పరిస్థితి ఏందనుకుంటున్నారు ఈసారి? ఇప్పుడు అంటే ఒక 6 నెలల కిందట ఆయన దేవాలయంగా భావించి ఒక ల్యాబ్ నుంచి తన్ని బయట కొడితే బయట పడ్డాడు. ఎందుకు అంటేనే అదే కదా, ఇప్పుడు ఒక్క సీక్వెన్స్ ప్రపంచాన్ని ఎందుకు ఇచ్చినావు, వై డిడ్ యూ గివ్ దిస్ కోవిడ్ సీక్వెన్స్ టు వరల్డ్ అని చెప్పేసి చైనా గవర్నమెంట్ తన్ని బయటకు పంపించింది. ఒక సైంటిస్ట్ ని అసలు ఎవరు చేయలేని ఆయన చేసి చూపించాడు, పెట్టి పబ్లిక్ లో డొమైన్ లో పెట్టాడు, ప్రపంచానికి ఇచ్చారు. ఒక సీక్వెన్స్ ఆఫ్ ద థింగ్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ దిస్ వైరస్ అని అతన్ని బయటకు పంపించాడు. ఒక రోజంతా బయట వర్షంలో నిల్చున్నాడు. హీఈస్ అవుట్ ఆఫ్ దట్ ల్యాబ్, నౌ ఈస్ లివింగ్ అవుట్ సైడ్. రీజన్స్ ఏంటి అలా బయట? అంటే అవి ఇచ్చినందుకు అంతే. ఇప్పుడు ఒక సీక్వెన్స్ వచ్చింది, దాని నుంచి మెడిసిన్ వస్తుంది, ఓ వ్యాక్సిన్ వస్తుంది, మిగతా అన్ని వస్తుంది, అంటే ఈ రావద్దు. సో మ్యాన్ మేడ్ కాకపోయినా తర్వాత వాళ్ళు వెపన్ లాగా యూస్ చేసుకుందాం అనుకుంటున్నారు, అంతేనా? ఇట్స్ ఎ వెపన్, ఇట్స్ ఎ కంప్లీట్ వెపన్. జస్ట్ కైండ్ ఆఫ్ బయో. ఒక మనిషి మంచి నీకు ప్రజలకు సంబంధించిన 800 కోట్ల ప్రజలకు సంబంధించిన ఒక మంచి సీక్వెన్షియల్ ఇది ఉంది, ఇది పనికి వస్తుంది, మీరు యూజ్ చేయండి, మీరు వ్యాక్సిన్ కానీ మెడిసిన్ కానీ తయారు చేయండి అని మీకు ఇచ్చినప్పుడు అది మీకు మంచిదే కదా, ప్రపంచానికి మంచిదే కదా. మరి ఆ చైనా గవర్నమెంట్కి ఎందుకు మంచిది కాదు? శత్రువులాగా ఎందుకు చూస్తారు? బికాస్ దే వాంట్ టు కిల్ ద పీపుల్. అందుకే చైనాలో ఏముండదు, మిగతా దేశాల్లో అన్నిట్లో అందరిలో చనిపోతారు. చైనా మొత్తం లాక్డౌన్ చేసి కంప్లీట్ గా మొత్తం స్టాప్ చేసేసి కోవిడ్ ఫ్రీ అన్నాడు. మిగతా ప్రపంచం అంతా కూడా కోవిడ్ తో చచ్చారు. ఇప్పుడు దీన్ని మ్యాన్ మేడ్ అంటారా లేకుంటే కంట్రీ మేడ్ అంటారా, మీ ఇష్టం. మరి అలాంటప్పుడు ఈ సైంటిస్ట్ ని ఒక దేవునిలాగా భావించి ఒక మంచి మనిషితో ఉద్దేశించి ఆయన మంచి పొజిషన్ లో కూర్చోపెట్టి, అయ్యా బాబు నీతో ఈ ప్రపంచం మేలు అవుతుందని చెప్పేసి చేయాల్సిన అది ఆయనని ఈరోజు రోడ్డు మీద బయటపడచ్చు, చంపని కూడా వెనకాడదు. థ్యాంక్ యూ సో మచ్ వసంత్ గారు. థ్యాంక్స్. థ్యాంక్ యూ.